1942లో ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ కూడా రష్యన్ యూనివర్సిటీలలో, ఫ్రాన్స్ యూనివర్సిటీలలో, అనేక యూనివర్సిటీలలో పాఠాలుగా చెప్పుకుంటారు. మన గడ్డకున్నటువంటి పోరాట చరిత్ర అటువంటిదని ఈ సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అయితే ఆ పోరాట పటిమ ఎట్లా వచ్చింది అనంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు కేవలం హిందువులలోనే ఉంది, ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు అనే పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం కాదు. నిజం జరిగింది ఏంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి. ఆనాడు రాచరిక పాలకులు అంటే అరాచకపు పాలన ఎవరు చేసినా, అది ప్రజాస్వామ్యంలో అయినా రాచరికంలో అయినా, ప్రజలు ఊరుకోరనే విషయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలు మరి రిపీటెడ్గా చెప్తూనే వస్తూ ఉన్నారు. అందులో ప్రత్యేకించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మగ్దూమ్ మొహియుద్దీన్ గారు కావచ్చు, షోయబుల్లా ఖాన్ గారు కావచ్చు, వారంతా కూడా ఆనాడు పోరాటం చేసిండ్రు. మరి ఆ విషయాలన్నింటినీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది, భారతీయ జనతా పార్టీ విస్మరిస్తుంది. కేవలం హిందూ ముస్లిం కొట్లాటగా ఆనాటి ఆ పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనందరం కూడా వ్యతిరేకించాలి. అది హిందూ ముస్లిం పోరాటం కాదు, అరాచకపు పాలనకు, దొరల భూస్వాముల యొక్క ఆగడాలకు, సామాన్య ప్రజల పోరాటానికి మధ్యలో జరిగినటువంటి సంఘటన ఒక విప్లవం తప్పితే అది మతతత్వ ఘర్షణ కాదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పెద్ద శుద్ధపూసలాగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ అని ఏమంటాడంటే, మేమే కలిపినాం తెలంగాణ అని అంటాడు. మీరు కలపలేదు, మీకు అంత సీన్ లేదు. నిజాం ప్రభు ఒక నిర్ణయం తీసుకొని నేను విల్లింగ్లీ ఇండియన్ యూనియన్లో విలీనం అవుతా అని ఆయన 17 సెప్టెంబర్ ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపరేషన్ పోలో అని మళ్ళా సైన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు. అది కరెక్ట్ కాదు. సైన్యం అరాచకంలో అనేక మంది హిందువులు, ముస్లింలు కూడా ఆనాడు చనిపోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వెల్కమ్ చేసిండ్రు. అందుకే ఇవాళ కూడా మన తెలంగాణ అనేక పల్లెల్లో దండుబాట అని ఉంటాయి. మనందరికీ తెలుసు, ఊర్లలో ఇప్పటికి కూడా దండుబాట అంటారు. అంటే ఆనాడు ఇండియన్ సైన్యం తరలి వచ్చినటువంటి బాటను దండుబాటగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికి కూడా పిలుచుకుంటారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు, వాళ్ళు సెలబ్రేట్ చేసేదేమీ లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద, మోడీ గారి మీద మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేకపోతే వ్యతిరేకించండి. దే కెనాట్ హోల్డ్ ఎ ప్రోగ్రామ్ లైక్ దట్ ఇన్ అవర్ స్టేట్. అందుకే ఇవాళ నేను ఒక చిన్న ప్రయత్నం మేము చేసినాం. అనేక మంది స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి యోధులలో ప్రత్యేకించి ఆనాడు ఉమ్మడి జనగామ సిద్దిపేట ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎంకే మొయినుద్దీన్ గారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి 99 సంవత్సరాల వయసు. వారు ఆనాడు పెద్ద పెద్ద నాయకులతో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలను అరాచకంగా గురి చేస్తున్నటువంటి దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఇంకా గర్వంగా నేను చెప్పేది ఏంటంటే, వారి పోరాటానికి ఆనాడు కేసీఆర్